సమంత తెలుగులో 2010లో రిలీజ్ అయిన ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అమ్మడికి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వెల్లువలా రావడం, ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఎటో వెళ్ళిపోయింది మనసు, అత్తారింటికి దారేది, మనం, జనతా గ్యారేజ్, అ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఆమె తమిళంలో కూడా మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 24, కత్తి, తేరి ఇలా పలు సినిమాలతో హిట్ కొట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆమె రేవతి తర్వాత ఫిలింఫేర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అవార్డులు అందుకున్న హీరోయిన్. ఇక ఆమెకు చైతుతో ఎంగేజ్మెంట్ తర్వాత తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. చైతుతో ప్రతి క్షణం ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. చైతుతో గడిపిన ప్రతి క్షణంను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. దీంతో అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. గతంలో ఆమెకు ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ మెంబర్ కావడంతో ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఆమెకు టాలీవుడ్, కాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సమంత పెళ్లికి కండిషన్ పెడుతుందట. ఆమె ఈ ఏడాది పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం తన జాతకం ఏం బాగోలేదని, ఈ 6 నెలల తర్వాత అయితే జాతకం చాలా బాగుందని జ్యోతిష్యులు చెప్పారట. దీంతో అక్కినేని ఫ్యామిలీ షాక్ లో ఉన్నారట.